Hello friends, are you preparing for SSC CGL 2K25 Tier 1? Then this video is just for you. We will go section by section in the perfect order and tell you exactly how to prepare to attempt 25 plus questions in your exam. So notebook రెడీగా పెట్టుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అమ్మో, ఈ సెక్షన్లో మ్యాథ్స్ స్పీడ్గా చేయాలి అండ్ మనం చేసిన క్యాలిక్యులేషన్స్కి వచ్చే ఆన్సర్కి అందులో ఉన్న ఆప్షన్స్కి అసలే సరిపోదు అని భయపడకండి. ఎందుకంటే స్మార్ట్ స్కోరింగ్ టాపిక్స్ నేను చెప్తాను, ఇవి డైలీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. యూ విల్ గెట్ మార్క్స్ ఇన్ అన్ ఈజీయర్ వే. ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ఎవ్రీ పేపర్లో రిపీట్ అవుతుంది. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఆల్ క్వశ్చన్స్ ఈజీ. సెకండ్ వన్ ఈజ్ పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్. రియల్ లైఫ్ అప్లికేషన్స్తో క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. థర్డ్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్. 3 to 4 క్వశ్చన్స్ ఫిక్స్. షార్ట్ కట్స్, ట్రిక్స్, ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. చిన్నప్పటి నుండి చదువుతున్న ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఈ సెక్షన్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ జామెట్రీ అండ్ మెన్సురేషన్. 3 questions కన్ఫర్మ్. ఏరియా, పెరిమీటర్ ఫార్ములాస్ డైలీ రివైజ్ చేయండి. సో ఇవన్నీ ఫాలో అయితే క్వాంట్ సెక్షన్లో మనమే తోపబ్బా. సో డైలీ ప్రాక్టీస్ చేయండి, ట్రిక్స్ని ఫాలో అవ్వండి, స్కోర్ గ్యారంటీగా వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. రీజనింగ్ సెక్షన్లో లాజికల్ థింకింగ్ని టెస్ట్ చేస్తారు. దీనికోసం మనం లాజికల్గా ఆలోచించాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ క్లాసిఫికేషన్స్. 4 to 6 questions పక్కా. Observe the patterns carefully and answer the questions. Second one is analogy. It's same like classifications weightage. ఇందులో కూడా 4 to 6 questions వస్తాయి. రిలేషన్ గుర్తుపట్టాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. ఇదైతే 4 questions ఫిక్స్ అబ్బా. లెటర్, లాజిక్, నెంబర్ ప్యాటర్న్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఈజ్ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో కూడా 4 to 6 questions వచ్చే అవకాశం ఉంది. స్లోగా స్టార్ట్ చేయండి, స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. క్రిటికల్ థింకింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి. అండ్ ద టిప్ ఈజ్ రీజనింగ్లో ఎక్యురసీ ప్లస్ స్పీడ్ ఈక్వల్ టు ఫుల్ మార్క్స్. ద థర్డ్ వన్ ఈజ్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే మనకు తెలిసినవే కదా అని లైట్ తీసుకోకండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ స్కోరింగ్ సెక్షన్. అండ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ కరెంట్ అఫైర్స్. 6 to 7 questions వస్తాయి. జస్ట్ ఫోకస్ ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ సమిట్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ హిస్టరీ. 3 questions ఫ్రమ్ యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్, మోస్ట్లీ మోడర్న్ ఇండియా. అండ్ థర్డ్ వన్ ఈజ్ జియోగ్రఫీ. ఇండియా, రివర్స్, స్టేట్స్, ఆల్ జియోగ్రఫీ. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఇండియా పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఎకనామిక్స్. కాన్సెప్ట్స్ లైక్ జీడిపి, inflation, budget highlights and economic survey. And sixth one is science and tech. Biology, inventions, ISRO or DRDO updates. ఈ జీకే సెక్షన్లో స్టాటిక్ ప్లస్ కరెంట్ బ్లెండ్ అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రీడ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ జస్ట్ రివైజ్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ డైలీ 15 minutes. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ సెక్షన్ అంటే చాలా ఈజీ అబ్బా, చిన్నప్పటి నుండి చదివిందే కదా అని లైట్ తీసుకోకండి, ఎందుకంటే ఇది కూడా మన జనరల్ అవేర్నెస్ లాగే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. అండ్ ఈ ఇంగ్లీష్లో మనకి గ్రామర్ అండ్ కాంప్రిహెన్షన్కి ఈక్వల్గా వెయిటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ గ్రామర్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, 5 to 6 questions ఫిక్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, పాసేజ్ రీడింగ్ ప్లస్ 5 questions. Practice with editorials. And third one is close test and parajumbles. Logical flow ni identify cheyali. And fourth one is vocabulary, synonyms, antonyms, one word substitutions ivanni prepare avandi. Daily 5 new words practice cheyandi. And the tip is grammar plus vocabulary equal to daily 20 minutes dedicate time మనం ఇస్తే మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ సెక్షన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యాక టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన స్ట్రాటజీ ఏంటంటే మనకి ఇచ్చిన పేపర్ని రీజనింగ్ ఒక 15 minutes, ఇంగ్లీష్ ఒక 15 minutes, క్వాంటిటేటివ్ ఒక 20 minutes, జీకే ఒక 10 minutes. ఈ 1 hourలో మన పేపర్ని మనం ఆన్సర్ చేయగలగడం. మాక్ టెస్ట్లు రాయండి, మిస్టేక్స్ని అనలైజ్ చేయండి, స్పీడ్ ప్లస్ ఎక్యురసీని ఇంప్రూవ్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రివిజన్ ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేయాలి అంటే హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ యాడ్ చేయాలి. రైట్ టాపిక్స్, డైలీ ప్లాన్, రెగ్యులర్ రివిజన్ ఈక్వల్ టు సక్సెస్ ఈజ్ యువర్స్. సో బిలీవ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే టైర్ 1లో టాప్ స్కోర్ తప్పకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.